బిఎల్ఓ డ్యూటీలు కానివ్వండి, పింఛన్లో ప్రతి ఒక్కటి మేము ముందడుగు వేస్తా ఉన్నాము. ఇప్పటికైనా మేము 2014లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమింపబడ్డాము. 2014లో మమ్మల్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అదే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, అచ్చెన్నాయుడు సార్ గారికి, కమిషనర్ సార్ గారికి ఎంతమందికి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు. కాబట్టి 12 ఏళ్ల నుంచి మాది ఇన్ని రోజులు లేని కష్టాన్ని ఇన్ని రోజులు చేస్తున్నా కూడా మా కష్టాన్ని గుర్తించినందుకు మేము ఈ రోజు రోడ్డుకు వచ్చి మా హక్కులు సాధించుకోవాలని రోడ్డు మీదకి వచ్చాము. ఇప్పటికైనా మా కష్టాన్ని గుర్తించి ఎంపీఓలను రోడ్డున పడకుండా మా వ్యవస్థను కాపాడి ప్రభుత్వము ఇప్పటికైనా మాకు మా కష్టానికి తగ్గ ఫలితాలను గుర్తించి సమాన పనికి సమాన వేతనం కల్పించి వెంటనే ఎంపీఓలందరికీ ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇప్పటికైనా సరే 12 ఏళ్ల నుంచి రాని ఎంపీఓలు ఈ రోజు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారంటే ఇన్నేళ్ల నుంచి కష్టాన్ని గుర్తించినందుకే మేము ఈ రోజు రోడ్డుపైకి వచ్చామని మేము అడుగుతున్నాము. అవతల మా సహ ఉద్యోగులు 35,000 జీతం తీసుకుంటా వాళ్ళకంటే ఎక్కువ పని చేసుకుంటూ కూడా మేము ఈ రోజు మా కష్టాన్ని మమ్మల్ని గుర్తించలేకపోతుంది ప్రభుత్వం. ఇప్పటికైనా గుర్తించండి మా ఎంపీఓలని. సమాన పనికి సమాన వేతనం గుర్తించి ఎంపీఓల కుటుంబాలని వ్యవస్థని నాశనం చేయకుండా రోడ్డున పడకుండా ప్రభుత్వం కాపాడి ఇప్పటికైనా శాలరీస్ పెంచి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. ఇది ఎటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు. ఎంపీఓల హక్కులు సాధించుకోవాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. మేము రిక్రూట్ అయ్యి వర్క్ చేస్తున్నాం సార్. మా యొక్క జాబ్ చార్ట్ వచ్చి రైతులకి పంట నమోదు, ఇన్సూరెన్స్, గవర్నమెంట్ నుంచి ప్రతి స్కీమ్స్ ని మేము రైతులకి అందిస్తున్నాం సార్. రైతులకు అందిస్తున్నాము. అలాగే మా యొక్క వర్క్సే కాకుండా బిఎల్ఓ డ్యూటీస్, పెన్షన్ డ్యూటీస్, అలాగే సచివాలయం సర్వీస్ కూడా మేము మా యొక్క విధుల్లో నిర్వర్తిస్తున్నాం సార్. ఆల్ టైప్ ఆఫ్ వర్క్స్ మాతో చేపించుకుంటున్నారు కానీ మా యొక్క శాలరీ అయితే 12,000తోనే మమ్మల్ని అంచిపెట్టేస్తున్నారు సార్. అలాగే మేము ఈ యొక్క 12,000 శాలరీతో వర్క్ చేయలేకనే మేము కమిషనరేట్లో కమిషనర్ సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము, ప్రిన్సిపల్ సెక్రటరీ సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము, అచ్చెన్నాయుడు గారికి, సీఎం గారికి. అలాగే లోకేష్ సార్ వచ్చినప్పుడు కూడా మేము లోకేష్ సార్ని అందరూ వెళ్ళి కలవడం జరిగింది. ఆల్మోస్ట్ 7:30 రాత్రి 7:30, 8:30 అయినా కూడా ఆడపిల్లలమైనా వెయిట్ చేసి లోకేష్ సార్కి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. సార్ కూడా మాకు న్యాయం చేస్తా అని చెప్పారు సార్. ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. ఇప్పటికీ మా యొక్క జీతాల్లో ఏమాత్రం కూడా మార్పు లేదు. అందుకే మేము మా యొక్క రోడ్డు మీదకి వచ్చి మా యొక్క సమస్యలను వెల్లడిస్తున్నాము. అలాగే మీరు మాకు గవర్నమెంట్ ఏదైనా చేయాలనుకుంటే ఇంకా RSKS లో వేకెన్సీస్ ఉన్నాయి. ఆ యొక్క RSKS లో మమ్మల్ని మర్జీ చేయమని అయితే మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఈ యొక్క 12,000 శాలరీస్తో మా యొక్క కుటుంబాలను అయితే మేము గడపలేము. చాలాని జీతాలు, మార్చి నుంచి శాలరీస్ లేవు, పిల్లలకి ఇంకా ఫీజులు కూడా సరిగా కట్టుకోలేని పరిస్థితి. మా యొక్క బాధని మీరు గవర్నమెంట్ గుర్తిస్తారని, మా యొక్క డిమాండ్స్ తీరుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మాకు ఏదైనా న్యాయం చేయాలని గవర్నమెంట్ మేము వేడుకుంటున్నాము.